కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రజాపాలన అని చెప్పారు. అసలు జనాలు అనుకున్నట్టుగా ప్రజాపాలన సాగుతుందా? లేదండి, జరగట్లేదు. వాళ్ళు 6 గ్యారెంటీలు చేస్తామని ప్రజల్ని మోసం చేసి గెలిచారు. సరే, ఇకనైనా ప్రభుత్వం 10 ఇయర్స్ పాలించారు కదా, వీళ్ళకి ఒక 5 ఇయర్స్ ఇద్దామనేసి ప్రజలు ఏం చేశారంటే నమ్మి ఓట్లేశారు. వేసినందుకు కూడా కనీసం ప్రజలలో వచ్చి వాళ్ళ సమస్యలు కానీ అసలు వాళ్ళ అవసరతలు ఏంటి, చదువు అయితే ఏంటి, ఆరోగ్య పరిస్థితులు అయితే ఏంటి, అసలు డివిజన్స్లలో చూస్తేనైతే కాలువల గురించి కానీ ఆ సమస్యల గురించి కానీ పట్టించుకునేది లేదు. ఇప్పుడు అందరు కలిసి ఇక్కడ ఈ ఏరియాకి వరంగల్ పశ్చిమకి సంబంధించి ఎమ్మెల్యే నాయని రాజేందర్ గారు పోటీ చేశారు. అలాగే మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ కూడా పోటీ చేశారు. ఈసారి ఒక్కసారి అవకాశం ఇస్తామనేసి నాయని రాజేందర్ రెడ్డి గారిని ఎంచుకున్నారు. కనీసం ఇప్పటివరకు తన ఫేస్ కాదు, మా డివిజన్లో అటు ఇటు కాదండి, మా డివిజన్లోనే కనీసము అసలు సిచ్యువేషన్ ఎట్లా ఉంది, ప్రజలల్లో అసలు మేము ఇచ్చిన హామీలు నెరవేరుతున్నాయా లేదా అని చెప్పేసి ఒక్కరు కూడా పట్టించుకోవట్లేదు. ఇక్కడ కార్యకర్తలు వాళ్ళు కూడా కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు, కనీసము ప్రజల పాలన ఏదైనా చూస్తున్నారా? చూడట్లేదు. వాటర్ సమస్య చూడట్లేదు. మీరు చూస్తున్నట్టయితే మా డివిజన్స్లలో చూడండి, కాలువలు అయితే ఇంత తీపిచ్చే వాళ్ళు కూడా లేరు. వినయ్ భాస్కర్ గారు ఎక్కడ ఉన్నా కానీ కూడా ప్రజల సమస్యలు తెలుసుకోగానే వెంటనే వాళ్ళకి, ఆ కుటుంబాలకు ఉన్న వాళ్ళకి కంపల్సరీ దాస్యం వినయ్ భాస్కర్ గారు కాల్ చేసి పరిస్థితులు ఏంటి, నేను రాలేకపోతున్నాను, ఇది సమస్య ఉంది అని చెప్పి మాకు మళ్ళీ ఒక 10 డేస్ అయితేనేమి, ఒక 15 డేస్ అయితేనేమి వచ్చి నా తరపు నుంచి మేము ఈ సహాయం చేస్తామనేసి హామీ ఇచ్చి వెళ్తున్నారు. ఇప్పటివరకు చాలా జరిగినాయి, మరణాలు జరిగినాయి, పెళ్ళిళ్ళు జరిగినాయి, చాలా సమస్యలు ఉన్నా కానీ కూడా అన్న దగ్గరికి వెళ్తే ప్రతి ఒక్క సమస్య తీరుస్తున్నారు. దత్తగా కూడా పిల్లల్ని తీసుకొని వాళ్ళకి చదువు కావాల్సిన ప్రతిదీ చేస్తున్నాడు అన్న. మరి ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు? ఏం చేయట్లేదు. బతుకమ్మ చీరలు అన్నారు, ఒక్కొక్కరికి 2 అన్నారు. సరే, మహిళలకి ప్రజలకి ఇయ్యనని అన్నారు, మహిళా మండలికి అన్నారు, కనీసం వాళ్ళకన్నా ఇచ్చారా? ఇవ్వలేదు. బీఆర్ఎస్ తరపున నుంచి వచ్చిన శారీస్ ఇవి ఇట్లానా అట్లానా అని చెప్పేసి దాన్ని ప్రెస్ వీక్గా వాళ్ళు ప్రొటెక్ట్ చేసి ఇదంతా ఈ చీరలు అవి ఇవి అని అన్నారు. కనీసం ఆ పాలననే చేశారు. మరి ఇక్కడ కనీసం 50 రూపాయల చీరలు కూడా కనిపించట్లేదు కదా. సరే, డబల్ బెడ్రూమ్స్ అన్నారు, డబల్ బెడ్రూమ్స్ ఒక్కరికి చూపెట్టండి. కాంగ్రెస్ ఉన్న వాళ్ళకున్న లీడర్స్కే ఇచ్చారు, ఒక్క కుటుంబానికి 2 వచ్చాయి. మరి నిరుపేదలకు ఇవ్వలేదు, చూపెట్టండి. మేము ప్రశ్నిస్తున్నాం. మరి ఎవరికి ఇచ్చారు మీరు? బీఆర్ఎస్లో మరి ఒక్కొక్కరికి అన్నీ చూసి అందరికీ చేసిండు. మరి అట్లా మీరు చేశారా? మొత్తం బీఆర్ఎస్ఏ తీసుకున్నారు. దళిత బంధువులు అయితేంది, కళ్యాణ లక్ష్మి అయితేంది, ఏవైతేంది వాళ్ళు తీసుకున్నారు అంటున్నారు. మరి ఇచ్చిన మీ హామీలలో మరి ఏదైనా నిరుపేదలకు వచ్చిందా? మరి చూపించేయండి. కనీసం ఇప్పుడన్నా ఈ 5 సంవత్సరాలలోనైనా మేము ఇంకా మారుతామేమో, ఇంకా డెవలప్ చేస్తారేమో అని ప్రజలు అనుకున్నారు. మరి ఏది? మీరు ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓటేసినప్పుడు, ఆ ఓటు వాళ్ళు వేసి మిమ్మల్ని గెలిపించినప్పుడు ఆ ఓటుకి విలువతోటి మీరు ఏమైనా చేసిండ్రా? చేయలేదు. మీరు ఏసీలలో కార్లలో కూర్చొని మీరు ఊరికే ఢిల్లీకి వెళ్తున్నారు, వస్తున్నారు. మరి మాకు ఇక్కడ మార్పు ఎక్కడి నుంచి వచ్చింది? మార్పు అన్నారు. ఇదేనా మార్పు తీసుకొచ్చింది? మా సమస్యలు మరి ఎప్పుడు ఇంకా తీరుస్తారు? 2 ఇయర్స్ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ కార్పొరేటర్ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇంకా ఏం చేసిండ్రు అసలు? మాకు 10 సంవత్సరాలు అయితే ఎవరైతే బీఆర్ఎస్ నాయకులు వినయ్ భాస్కర్ గారు చేసిన పనులు మీరు డప్పు కొట్టుకుంటున్నారు. కాళోజీ నారాయణ అయితేనేమి, ఇప్పుడు భద్రకాళి చూస్తున్నట్టయితే భద్రకాళి ట్యాంక్ బండ్ గురించి దానికి 2 కోట్లు పెట్టి ఇవన్నీ చేసింది ఎవరు? దాస్యం వినయ్ భాస్కర్ గారు. సరే, ఇప్పటికైనా మీరు చేసింది ఏంటి మాకు చూపించండి. మేయర్ గారు అయితేనేమి, ఆ ఎమ్మెల్యే గారు అయితేనేమి, మా డివిజన్ కార్పొరేటర్స్ అయితేనేమి, కార్యకర్తలు అయితేనేమి, మరి మిగతా ప్రజలు చూస్తున్నారా? మీరు చూడట్లేదు. ఒక్కసారి అడగండి. మీరు మా కుటుంబాలలోకి వస్తున్నాయా? మరి మన అనుకున్న హామీలు మీ కుటుంబాలకు చేరుతున్నాయా లేదా? సమస్యలు ఒకసారి తెలుసుకుంటేనే కదా మీకు తెలుస్తుంది. నమ్మి చేసినప్పుడు ఎందుకు అందరు ప్రజల్ని మోసం చేస్తున్నారు? మరి చూపించండి. పేదోళ్ళకి ఏమన్నా వచ్చిందా? నాయని రాజేందర్ ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే, అతను పోయిన గవర్నమెంట్ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్, డిఫరెన్స్ ఏం కనిపించింది అంటే? ఇప్పటికీ కూడా ఎమ్మెల్యే ఎవరు అంటే దాస్యం వినయ్ భాస్కరే అంటారు. అసలు నాయని రాజేందర్ గారిది అసలు ఇంతవరకు మాకు డివిజన్లో కానీ ఎక్కడ కానీ అసలు తన ఫేస్ కాదు కదా, అసలు కనిపించట్లేదు. ఏమన్నా అంటే తీర్థయాత్రలు అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు. మరి ప్రజలను ఎవరు గుర్తిస్తున్నారు? వినయ్ అన్న వస్తే వినయ్ అన్ననే ఎమ్మెల్యే అని చెప్పేసి, నమస్తే అన్న అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎట్లుంది ఇక్కడ దేవస్థానం భద్రకాళి టెంపుల్? భక్తులు ఏమైనా ఇబ్బంది పడతా ఉన్నారా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత? ఎట్లుంది పరిస్థితి? గవర్నమెంట్ వచ్చినాక చాలా సఫర్ అవుతున్నారండి. దేవాదాయ దగ్గర ఉన్న ప్రతి ఒక్కరు ఏంటంటే, అప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు చాలా క్రమంగా
అసలు చాలా డీసెంట్గా మంచిగా జరిగిపోయినాయి. దర్శనాలు అయితేనేంది, పబ్లిక్కి ఏ డిస్టర్బెన్స్ లేకుండా మంచిగా జరిగిపోయింది. కానీ ఇప్పుడున్న పాలనలో అసలు చూసుకున్నట్టయితే ఏది కరెక్ట్ లేదు. ఇప్పుడు ఎవరిది రాజకీయాలు వాళ్ళదే అయిపోతుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దగ్గర నుంచి ఒక్కొక్కరు 10 మంది 20 మందిని తీసుకొచ్చి ఇప్పుడు మొత్తం గుళ్ళల్లో కూడా రాజకీయాలు చేసేస్తున్నారు. అసలు గుళ్ళలకి రావాలంటే కూడా అసలు పబ్లిక్కి చాలా సఫర్ అవుతున్నారు. టెంపుల్స్లలో కూడా ఏది కరెక్ట్ లేదని చెప్పేసి ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇప్పుడు దసరా ఉంది. దసరా అంటే అసలు ప్రతి ఇయర్ అసలు ఎట్లా సంబరాలు ఎంత ఘనంగా జరిగేదని అంటే బీఆర్ఎస్లో దాంట్లో చాలా బాగా చేశారు. ఇప్పుడు కేసీఆర్ గారు చూసుకున్నట్టయితే కేసీఆర్ గారు చాలా మంచి పనులు చేసి అమ్మవారికి కిరీటం ధరించిండ్రు. మరి ఇప్పుడు అన్ని పనులు మంచిగా చేశారు. ఇప్పుడున్న దాంట్లో చూసుకుంటే ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం చెత్త అవి ఇవి మొత్తం వాతావరణం అంతా అసలు చూసుకున్నట్టయితే ఏ ఒక్కటి కూడా సరిగ్గా లేదు. మరి మేము చేసినాం కాంగ్రెస్ పాలనలో మేము చేస్తున్నామని చెప్పేసి అంటున్నాం. ఏది ఎక్కడ ఉంది? డబ్ల్యూఎంసీ వాళ్ళు ఏమన్నా ఇవి తీసుకెళ్తున్నారా? అసలు ఏంటి మరి ఏం చేస్తున్నారు? మరి కాంగ్రెస్ పాలనలో ఏం చేస్తున్నారు? మరి ఒకసారి చూడాలి. ఇండ్లలో కూర్చొని ఏదో ఒక మీడియాలో ఒకటి మాట్లాడితే కరెక్ట్ మాట్లాడితే దాన్ని ఒక 100 రకాలుగా మాట్లాడుతున్నారు. ఏదైనా ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు. ఇది కరెక్టేనా అండి? అసలు ప్రజల కోసమే కదా మిమ్మల్ని ఓటేపించి గెలిపించింది. మరి ఏం చేస్తున్నారు మీరు?